హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో జనవరి 10th తోనే వీక్ అయిపోయింది. సో వీక్లీ అనాలిసిస్ చేద్దాం. మార్కెట్ కి సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఎలాంటి ట్రెండ్ ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా మార్కెట్ పొజిషన్ ఏంటి, చాలా స్టాక్స్ మనకి నెగిటివ్ లోకి వెళ్ళిపోయాయి. సో ఎక్కడ రికవరీ రావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీక్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి వీక్లీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని వీక్లీకి మార్చుకుందాం మనం. సో ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనకి వీక్లీలో చూసినప్పుడు ట్రెండ్ ఇంటాక్ట్ ఉంది, అప్ ట్రెండే ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మన మార్కెట్లో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తుంటాయి, కానీ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది, బుల్లిష్ ట్రెండ్ లోనే ఉంది. చాలా మంది మనం అనుకుంటాం మార్కెట్ నెగిటివ్ కి వెళ్ళిపోయింది, బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళిందని. కానీ మనం లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసినప్పుడు, వీక్లీ చార్ట్ ఇది, ఇంకా మంత్లీ చార్ట్ చూస్తే ఇంకా బుల్లిష్ గానే కనబడుతుంది. సో వీక్లీ చార్ట్ లో బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇది చిన్న కరెక్షన్ మాత్రమే. అయితే ఇప్పుడు మనకి టెక్నికల్ గా లెవెల్స్ ఇంపార్టెంట్. ఏ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో లాస్ట్ మనం 3-4 వీక్స్ చూస్తే ఒక కన్సాలిడేటెడ్ జోన్ లోనే ఉంది అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ ఇది డిసెంబర్ 13th డిసెంబర్ 2024. సో మనం చూస్తే ఇక్కడ హై చూసుకుంటే మనకి 24,600. ఈ వీక్ లో తీసుకుంటే మనం 23,400. సో మనకి దాదాపుగా ఒక 1200 పాయింట్స్ రేంజ్ లోనే మనకి నిఫ్టీ ట్రేడ్ అయింది. హెవీ ఫాల్ కాదు, హెవీ రైజ్ కాదు. ఇక్కడ మధ్య మధ్యలో కొంత రైజ్ వస్తుంది ఒక వీక్. సో ఈ 2 వీక్స్ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ వీక్ హెవీ ఫాల్ ఉంది. తర్వాత వీక్ 2 వీక్స్ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ వీక్ స్మాల్ ఫాల్ ఉంది. ఇది కూడా కన్సాలిడేషన్, ఎందుకంటే ఈ బిగ్ బార్ లోయర్ లెవెల్స్ ని క్రాస్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు, కానీ టోటల్ గా బేరిష్ లోకి వెళ్ళలేదు. ఇంకొకటి మనం ఇక్కడ డిమాండ్ సప్లై చూసుకుంటే ఇది డిమాండ్ ఏరియా లాగా ఉంటుంది మనకి వీక్లీలో. సో వీక్లీ డిమాండ్ ఏరియాని ఇంకా బ్రేక్ చేయలేదు. 23,300 మనకి మంచి స్ట్రాంగ్ ప్రైస్ అనుకున్నాం. సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని రోజులు కన్సాలిడేట్ కావచ్చు మార్కెట్. ఇంకోటి మనం టెక్నికల్ ఇండికేటర్స్ చూసినప్పుడు టోటల్ గా ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ లో కనబడుతుంది. సో మనం ఒకసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇది మనకి సపోర్ట్ అనుకున్నాం, ఇది తీసేద్దాం. నెక్స్ట్ లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు సో ఈ ట్రెండ్ లైన్, ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ లాగా తీసుకోవచ్చు మనకి. ఎందుకంటే ఈ బిగ్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రికవరీ స్ట్రాంగ్ వచ్చింది. ఒక స్ట్రాంగ్ ఫాల్ తర్వాత రికవరీ వచ్చిన లోయర్ లెవెల్ ఇది. ఈ లోయర్ లెవెల్ నుంచి ఇప్పుడున్న లోయర్ లెవెల్ తీసుకుంటే ఇది ఈ ప్యాటర్న్ వైజ్ గా చూస్తే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కొంత టైం ఎక్కువ తీసుకున్నప్పుడు. సో ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 23,300, దాని తర్వాత 23,000. ఇది కొంచెం బాటమ్ అవుట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా కొంచెం వీక్నెస్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో ఆర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు హెవీ ఫాల్ కింద మనం తీసుకోవడానికి లేదు. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వీక్ మొత్తానికి ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు అనేది. ఇప్పుడు మంచి సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే మనకి 23,320 అండ్ 23,100. ఈ ఎంటైర్ జోన్ మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 23,100 ఫెయిల్ అయ్యి దానికన్నా కిందకు వెళ్ళిపోయి డే క్లోజ్ దీని కింద అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు మనకి. నెక్స్ట్ మనకి మంచి సపోర్ట్ లెవెల్ టెక్నికల్ గా తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ 22,730 ఆర్ 750 లెవెల్స్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తే ఒక రివర్సల్ ట్రేడ్ లాంటిది తీసుకోవాలంటే మనకి 23,000 ఆర్ 23,100 లెవెల్స్ దగ్గర మనకి కొంత రివర్సల్ ట్రేడ్ రావచ్చు. సో రివర్సల్ ట్రేడ్ తీసుకున్నప్పుడు చిన్న స్టాప్ లాస్ తోని మనం టార్గెట్ ఒక 100-150 పాయింట్స్ ప్రాఫిట్ కోసం ఒక ట్రేడ్ తీసుకునే అవకాశం రావచ్చు నెక్స్ట్ వీక్ లోపల. అయితే ఒకటి మనకి బడ్జెట్ ఇంకా టైం ఉంది. సో బడ్జెట్ ముందు ఏదైనా ర్యాలీ వస్తుందా లేకపోతే ఇంకా ఫర్దర్ గా డౌన్ అవుతుందా అంటే మనకి టైమే చెప్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఎక్స్పెక్టేషన్ చేయలేం. బడ్జెట్ తర్వాత మూమెంట్ బడ్జెట్ అవుట్కమ్ ని బట్టి ఉంటుంది. ఈసారి కొంచెం ఈవెంట్ ఫుల్ బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి బడ్జెట్ తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఐదర్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. అదే డౌన్ సైడ్ రావచ్చు లేదా అప్ సైడ్ రావచ్చు. ఇంకొకటి డేటా పాయింట్స్ చూసినప్పుడు ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తానే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఎఫ్ఐఐ నెట్ సెల్లే కనపడుతుంది. దాని నుంచి కూడా మనకి మార్కెట్ బాగా డౌన్ అవుతా ఉంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. అయితే హైయర్ రేంజ్ లో
మనకి అప్ సైడ్ వచ్చినప్పుడు ఒకవేళ మనం షార్ట్స్ ఉంటే వాటిని స్టాప్ లాస్ పెట్టుకోవటం కానీ లేదా ఒక షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే మాత్రం డౌన్ సైడే 23,320 23,300 వస్తే మాత్రం మన షార్ట్స్ అన్నిటిని కూడా ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ లాంగ్ ఎంట్రీలో ఎగ్జిట్ కావడానికి బెస్ట్ లెవెల్స్ చూసుకుంటే మనకి 23,500 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 23,820, తర్వాత 23,700 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 23,820. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 23,980 ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైకి వెళ్తే ఆల్మోస్ట్ మనకి ఈ ట్రయాంగిల్ ఫామ్ ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఒక ర్యాలీ రావచ్చు, ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు మనం. ఆ ర్యాలీ రావచ్చు, అది 24,800 850 లెవెల్స్ వరకు వెళ్ళటానికి అవకాశం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకుందాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఒక బేరిష్ సిగ్నలే కనపడింది, ఎందుకంటే వీక్లీ చార్ట్ లో ఒక ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ఇది గడిచిన వీక్ కి వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిందో భారీ ఫాల్ చూసాం మనం. సో ఇక్కడ మేజర్ గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటిలో కూడా కొంచెం బేరిష్నెస్ కనపడ్డది. దాంతోనే మనకి బ్యాంక్ నిఫ్టీలో బాగా డెంట్ వచ్చింది. సో ఓవరాల్ గా మనం మార్కెట్ ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినప్పుడు, వీక్లీ చార్ట్ చూసినప్పుడు మనకి ఒక ఛానల్ ఫార్మేషన్. ఇది లాస్ట్ ఇది ఆల్మోస్ట్ మనకి జూన్ 2023 నుంచి ఇప్పటి వరకు ఒక ఛానలైజ్డ్ ఫార్మేషన్ లో ఉంది. సో ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చింది డౌన్ సైడ్ కి. సో వీక్నెస్ కంటిన్యూ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ వీక్నెస్ కనపడుతుంది. అండ్ టెక్నికల్ గా చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ చాలా ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ లో ఉంది. అయితే లెవెల్స్ చూసుకుందాం మనం ఒకసారి. ఎక్కడ మనకి సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా నెగటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. సో దీంట్లో రికవరీ రావాలి, కొంచెం మొమెంటం స్ట్రాంగ్ రావాలంటే మాత్రం ఇది లోయర్ లెవెల్కి వెళ్ళాలి. మేబీ అరౌండ్ 46,000, ఇప్పుడు 48,000 దగ్గర క్లోజ్ అయింది, 48,700. సో మనం వీక్లీ లెవెల్స్ చూసినప్పుడు 46,600 దగ్గర మాత్రం మంచి సపోర్ట్ ఉండొచ్చు. ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో. సో ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 46,500 ఆర్ 46,000 అప్పటి వరకు వస్తుందా లేదా మనకు తెలియదు, కానీ వస్తే మాత్రం అది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కి మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందాం. ఎక్కడ మనకి సపోర్ట్ ఉండొచ్చు. మన కీ లెవెల్లో మార్పు ఏం లేదు, 50,780 చాలా దూరంలో ఉంది మన కీ లెవెల్ నుంచి. సో ఇక్కడికి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఈ బ్రేక్ అవుట్ అండి. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ చూసాం, లాస్ట్ 4 days షార్ప్ ఫాల్ చూసాం. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ చార్ట్ లో ఒక ఛానల్, ఆ ఛానల్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ ఇచ్చినప్పుడు షార్ప్ ఫాల్ చూసాం. మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనకి 50,500 బ్రేక్ అయిన తర్వాత 48,700 వరకు వచ్చింది. దాదాపుగా 2,000 పాయింట్స్ డౌన్ అయిపోయింది ఇక్కడ. సో ఇది మనకి ఒక బేరిష్నెస్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకి డైలీ చార్ట్ లో కూడా ఎక్కడ పెద్ద సపోర్ట్ పాయింట్స్ కనపట్లేదు. సో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ సపోర్ట్ ఈ లోస్ దగ్గరే రావచ్చు, అరౌండ్ 47,400. అంటే ఇక్కడ నుంచి మోర్ దెన్ 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. ఇంకా అయితే చిన్న చిన్న పుల్ బ్యాక్ వచ్చినా కానీ అది సస్టైన్ కాకపోవచ్చు, వీక్నెస్ ఉండే అవకాశమే ఎక్కువ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యూర్ నెగటివ్ బయాస్ తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 49,500 దగ్గర ఉంది. ఈవెన్ హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది 49,000 అండ్ 49,500 దగ్గర, 50,000 దగ్గర మాత్రం హ్యూజ్ కాల్ రైటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఏరియాస్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలంటే మాత్రం ఇంకొక 1,000-1,500 పాయింట్స్ డౌన్కి వస్తే అక్కడ నుంచి కొంత రివర్సల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ట్రెండ్ రివర్సల్ కాదు కానీ కొంత పుల్ బ్యాక్ అనుకోవచ్చు మనం. సో ఆ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఆ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇంకొక విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్ కామెంట్స్ రూపంలో లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ లో చూస్తే చాలా స్టాక్స్ గురించి మీరు అడిగారు. ఆ స్టాక్స్ అన్ని మనం అనాలిసిస్ చేద్దాం, కాకపోతే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఓన్లీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు మాత్రమే ఒక వీక్లీ అనాలిసిస్ లాగా చేసాము. సో లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఇందులో చాలా మంది ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేస్తుంటారు. సో ఆప్షన్స్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో
మీకు పూర్తి అవగాహన ఉండి ఆప్షన్ క్యాలిక్యులేషన్ తెలిసి స్ట్రాటజీస్ బాగా తెలిస్తేనే ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి, లేకపోతే టోటల్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. మీరు ప్రాపర్గా నేర్చుకోకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే డబ్బులు పోయే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఆల్రెడీ పోయి ఉండొచ్చు, ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టపోయి కూడా ఉండొచ్చు. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసి మీకు క్యాలిక్యులేషన్ వైజ్గా తెలిసినప్పుడు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ఆల్రెడీ లెవెల్స్ చూస్తున్నాం, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడికి వెళ్తే ఎలా బ్రేక్ అయితే, సపోర్ట్ బ్రేక్ అయితే ఎంత డౌన్కి వెళ్ళొచ్చు, ఇట్లాంటివన్నీ మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. సో ఈ లెవెల్స్ ప్రకారం మీరు ముందే ఆప్షన్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆప్షన్ ప్రీమియం ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి స్ట్రాటజీస్ చేసుకుంటే ఆప్షన్స్లో కూడా మనీ వస్తాయి. అలా కాకుండా మీరు ఓన్లీ నేకెడ్గా ఆప్షన్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం డబ్బులు పోతాయి, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.